దేవుడు ఏం చేస్తాడు అంటే నీ హృదయాన్ని మొట్టమొదటిగా పరిశీలిస్తాడు. ఆ హృదయంలో పుట్టే ఆలోచనలు పరిశీలిస్తాడు. ఈ ఆలోచనలు ఏమి చేయాలని, ఏమి సంకల్పం కలిగి ఉన్నావో వాటిని గమనిస్తాడు. కనుక నా కుమారుడైన సొలొమోను, నువ్వు రాజ్యంలోనే రాజుగా నేను నీకు అవకాశాన్ని ఇస్తున్నా. మనుషులకు నువ్వు పై రూపంగా చాలా చక్కగా కనిపించవచ్చేమో, కానీ నిన్ను నియమిస్తున్న దేవుడైన నేను నీ హృదయాన్ని పరిశోధిస్తానని చెప్తూ ఏమన్నాడు అంటే, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలా సేవించాలని చెప్తున్నాడు సొలొమోనుకి?